ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామం దగ్గరలో ఉన్న ఎర్రకొండపై ఉన్న రహదారి మాత పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం, చూద్దాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రహదారి మాత క్రైస్తవులకు సంబంధించిన ఒక ప్రార్థనా మందిరం. ఈ ఎర్రకొండపైకి మెట్ల దారి ఒకటి ఉంది, ఘాట్ రోడ్డు కూడా ఉంది. ముందు మెట్ల దారి గుండా చూద్దాం. ఈ ఆలయం రహదారిపై ప్రయాణించే వారికి రక్షణ కల్పించే మాతగా బాగా పేరుంది. ఈ చర్చిని కుల మతాలకు అతీతంగా చాలామంది వాహనదారులు దర్శించుకుంటూ ఉంటారు. వార్షికోత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రార్థనలు, అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ చర్చి రహదారికి దగ్గరగా ఎర్రకొండపై ఉన్నందున ప్రయాణం సాఫీగా సాగాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇదే ఈ ఎర్రకొండ పైన ఉన్న మైదానం. ఈ ఎర్రకొండపై ప్రార్థనలు చేయడానికి ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా ఇక్కడ ఒక షెడ్ నిర్మింపబడి ఉంది. చాలా విశాలంగా ఉంది కొండపైన కూడా. ఇక్కడ ఒక యేసుప్రభు విగ్రహం ఒకటి ఉంది. ఈ ఎర్రకొండపై రాతికొండలు. ఈ రాతికొండపై రహదారి మాత విగ్రహం. ఈ ఎడమ పక్కన యేసుక్రీస్తు ధ్యానంలో ఉన్న విగ్రహం ఉంది. ఈ కొండపై నుంచి మనకి విజయవాడ వెళ్ళే హైవే దారి గుండా వాహనాలు పోతా కనపడుతూ ఉంటాయి. ఈ రహదారి మాత ఎర్రకొండపై ఘాట్ రోడ్డు కూడా ఉంది. కాకపోతే ప్రస్తుతానికి మట్టి రోడ్డు, బైకులు కూడా ఎక్కుతూ ఉంటాయి పైకి, కార్లు కానీ. క్రైస్తవ మతంలో మేరీ మాతకి అంకితమైన రహదారి మాత ఆలయం. ఈ కొండ మొత్తం ఎర్రమట్టితో ఉంటుంది కాబట్టి ఎర్రకొండ అన్నారు దీన్ని.
వర్షాలు పడినప్పుడు మాత్రం వాహనాలు ఎక్కడం మాత్రం కొంచెం కష్టమే ఈ రహదారి గుండా. రహదారి మాతకి ఎదురుగా రహదారి హైవే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 399 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.